కేజీఎఫ్ తర్వాత యష్ మళ్ళీ వచ్చాడు. కానీ ఈసారి రాకీ బాయ్గా కాదు, అతని కంటే మరింత ప్రమాదకరమైన రాయ్గా. ట్రైలర్లో కనిపించిన యష్ స్టైల్, భారీ యాక్షన్, అందమైన గోవా ప్రపంచం చూసి టాక్సిక్ ఏదో కొత్త అనుభూతిని ఇస్తుందని అందరూ ఆశించారు. మరి సినిమా నిజంగా అంత పవర్ఫుల్గా ఉందా, లేక యష్ ఎలివేషన్స్తోనే సరిపెట్టారా? ముందుగా కథ విషయానికి వస్తే, పైకి స్వర్గంలా కనిపించే గోవా వెనుక ఒక భయంకరమైన నేర సామ్రాజ్యం ఉంటుంది. డ్రగ్స్, అధికారం, డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనుషుల మధ్యలోకి రాయ్ అడుగు పెడతాడు. అసలు రాయ్ ఎవరు? ఆ నేర సామ్రాజ్యంతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అతను అక్కడికి డబ్బు కోసం వచ్చాడా, ప్రతీకారం కోసం వచ్చాడా? అతని గతంలో దాగి ఉన్న నిజమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే టాక్సిక్ కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్, యష్ ఎంట్రీ వచ్చిన వెంటనే థియేటర్లో అసలు సినిమా మొదలైన భావన కలుగుతుంది. ఆయన నడక, చూపు, డైలాగ్ చెప్పే విధానం, ప్రతి దానిలో స్టార్ పవర్ కనిపిస్తుంది. యష్ పాత్రలో ఒక రహస్యం ఉంటుంది. అతను తర్వాత ఏం చేస్తాడో ముందుగా ఊహించడం కష్టం. కొన్ని సన్నివేశాల్లో ఒక డైలాగ్ కూడా లేకుండా తన చూపుతోనే భయపెడతాడు. యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో తెరకెక్కించారు. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే ఎపిసోడ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. సెకండ్ హాఫ్లో భయపడే కొన్ని నిజాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. నయనతార పాత్ర సినిమాకు ఎమోషనల్ బలం. కియారా అద్వానీ, యష్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, సెట్స్, నేపథ్య సంగీతం కలిసి టాక్సిక్ ప్రపంచాన్ని చాలా గ్రాండ్గా చూపించాయి. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్, ఇంత భారీ ప్రపంచాన్ని సృష్టించిన దర్శకురాలు అంతే బలమైన కథను మాత్రం ఇవ్వలేకపోయారు. ఫస్ట్ హాఫ్లో పాత్రలు ఎక్కువగా వస్తాయి. ఎవరు ఎవరికి శత్రువో, ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కథలోకి తీసుకెళ్లాల్సిన కొన్ని సన్నివేశాలు కేవలం యష్ స్టైల్ని చూపించడానికే పెట్టినట్లు అనిపిస్తాయి. సినిమా నిడివి కూడా సహనాన్ని పరీక్షిస్తుంది. కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటే కథ మరింత వేగంగా సాగేది. భారీ బిల్డప్ ఇచ్చిన కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. మరో ప్రధాన సమస్య కేజీఎఫ్ ప్రభావం. యష్ స్లో మోషన్ వాకింగ్, గట్టిగా వినిపించే నేపథ్య సంగీతం, వరుస ఎలివేషన్స్ చూస్తుంటే కొన్ని చోట్ల రాయ్ కంటే రాకీ బాయ్గా గుర్తొస్తాడు. ఫైనల్గా టాక్సిక్లో చూడటానికి చాలా ఉంది, కానీ మనసులో నిలిచిపోయే బలమైన కథ మాత్రం తక్కువగా ఉంది. యష్ తన పవర్తో సినిమాను పైకి లేపాడు. దర్శకురాలు విజువల్స్తో ఆశ్చర్యపరిచారు. కానీ కథ మాత్రం మధ్యలోనే దారి తప్పింది. యష్ అభిమానులకు ఇది థియేటర్లో చూడాల్సిన స్టైలిష్ యాక్షన్ సినిమా. కొత్త కథ, బలమైన స్క్రీన్ ప్లే ఆశించే సాధారణ ప్రేక్షకులకు మాత్రం మిక్స్డ్ అనుభూతిని కలిగించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాయ్ ఎంట్రీ అదిరింది, యాక్షన్ బెదిరించింది, కానీ కథ ఎందుకు తడబడింది?